ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి అనంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యంలో మనము ప్రతి వాక్యాలుగా చదువుకున్నటువంటి ఆ వాక్య భాగాన్ని, అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుండి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించి అర్థం చేసుకుందాం. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభువుకి నికోదేముకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. ఈ సంభాషణ గత 2 వారాలుగా మనము ధ్యానిస్తూ వచ్చాము. మొదటి 15 వచనాల్లో ఉన్నటువంటి వివరాలు ఇదివరకే మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మళ్ళీ ఆ వివరాల్లోకి నేను వెళ్ళడం కంటే కూడా ఎవరైనా ఒకవేళ అది మిస్ అయి ఉంటే దయచేసి ఆ వీడియోస్ని ఒకసారి ఫాలో అవుతే ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి విషయాల నేపథ్యాన్ని సరిగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే సమయ అభావం వల్ల ఎక్కువగా దాని గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం వీలవదు. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు ఈ నికోదేము అనేటటువంటి వ్యక్తి ధర్మశాస్త్ర ఉపదేశకుల్లో ఒక అధికారిగా యెరూషలేంలో ఉన్నటువంటి బోధకుడిగా అతన్ని మనం పరిచయం చేసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలని చూసి ఆయన దేవుని వద్ద నుండి పంపబడినటువంటి బోధకుడు అన్నటువంటి సత్యాన్ని నమ్మి ఆయన దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మకమైనటువంటి బోధకుడిగా ఆయన హృదయ అంతర్యాన్ని ఎరిగి అతనికి నిజంగా అవసరమైనటువంటి నిత్యజీవపు సందేశాన్ని అతనికి ఇవ్వడం అనేది ఈ సందర్భంలో మనం గమనిస్తూ వచ్చాం. బహుశా అతను ఒక పరిసయుడిగా దేవుని రాజ్యం కొరకు వేచి ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి యూదుల్లో ఒకడు అయి ఉండొచ్చు. అంటే దేవుని రాజ్యం అనేది ఒకటి వస్తుంది, మెస్సియా వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు అన్నటువంటి సాధారణ విశ్వాసం ఏదైతే ఇశ్రాయేలీల్లో ఉండిందో అది బహుశా నికోదేము చాలా బలంగా కలిగి ఉన్నటువంటి ఒక విశ్వాసి అయి ఉండొచ్చు. అలాగే తన అంతరంగంలో దేవుని రాజ్యానికి తాను వారసుడు కావడానికి అవసరమైనటువంటి సందేశం గురించినటువంటి అవగాహన లేనివాడిగా, సత్యం విషయంలో చాలా వెలితి అతని అంతరంగంలో ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు చూసి అతనికి అవసరమైనటువంటి ఆ సందేశాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకడు తిరిగి జన్మించకపోతే అతను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు అని చెప్తూ, ఈ తిరిగి జన్మించడం లేదా కొత్తగా జన్మించడం అనేటటువంటి ఈ అద్భుతము పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అంతరంగంలో చేసేటటువంటి కార్యం. ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ. ఇది ఆత్మీయమైనటువంటి జన్మ, పరిశుద్ధాత్మ వలన మాత్రమే సాధ్యపడేటటువంటి అద్భుతం. అది ఆయన ఎవరిలో జరిగిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యాన్ని చూడగలరు అని సువార్తను పరిచయం చేస్తున్నప్పుడు ప్రభు చాలా స్పష్టంగా నికోదేముకి ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు నీ సామర్థ్యం వల్ల దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఏమీ చేయలేవు. ఇది ఉచితంగా దేవుని వరంగా, దేవుని కార్యంగా నువ్వు అనుభవించాల్సిందే తప్ప నీ యోగ్యతను బట్టి కానీ నీ సామర్థ్యాన్ని బట్టి కానీ నువ్వు సంపాదించుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఈ కొత్త జన్మ అనేటటువంటి వరం అనే సత్యాన్ని ప్రభు అతనికి చెప్పడం మనం చూసాం. అయితే ఈ విషయాల్ని బట్టి ఆశ్చర్యపోతుంటే, ఇంకా నమ్మలేని పరిస్థితిలో నికోదేము ఉంటే, నికోదేము ఎందుకు నమ్మాలి అన్నటువంటి విషయాల గురించి కూడా ప్రభు అతనికి చెప్తున్నట్టుగా మనం పోయిన వారం గమనించాం. పరలోకం నుండి నిజంగా దిగి వచ్చి సత్యాన్ని మనకు ప్రకటించగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి నికోదేముతో మాట్లాడుతున్నాడు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉండు మనుష్య కుమారుడిగా తను పరిచయం చేసుకుంటూ అక్కడి నుండి తాను దిగొచ్చి అక్కడ తను స్వయంగా చూసినటువంటి సంగతులు, స్వయంగా తాను ఎరిగినటువంటి సంగతులు ప్రకటిస్తున్నాడు. కాబట్టి నికోదేము ఈ సంగతుల్ని నమ్మాలి అన్నటువంటి విషయాల్ని ప్రభు ఆయనకి బోధించినట్టుగా పోయిన వారం మనం గమనించాము. దానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. తర్వాత నికోదేముకి అర్థమయ్యే విధంగా పాత నిబంధన నుండి ఒక పోలిక ప్రభు చూపించడం మనం చూసాం. ఎందుకు నమ్మాలి అన్నటువంటి కారణాలు అతనికి చెప్తూ, నేను నమ్మదగినటువంటి సాక్షిని కాబట్టి నేను చెప్పేటటువంటి సత్యాల్ని స్వయంగా ఎరిగి, స్వయంగా తెలుసుకొని బోధించగలిగేటటువంటి, ప్రకటించగలిగేటటువంటి పరలోకం నుండి దిగొచ్చిన ఏకైక సాక్షిని కాబట్టి నా మాటలు నమ్మాలన్నటువంటి కారణం నికోదేముకు చెప్తూనే ఎందుకు నమ్మాలి అన్నటువంటి విషయాన్ని మరింత దృఢపరుస్తూ పాత నిబంధన నుండి ఒక సందర్భాన్ని నికోదేముకు జ్ఞాపకం చేసినట్టుగా మనం చూసాం. ఏంటది జ్ఞాపకం ఉంది ఎవరికైనా? 14వ వచనంలో మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎత్తిన విధంగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి, విశ్వాసంతో ఆయన యందు రక్షణ ఉంది అన్నటువంటి నమ్మకంతో ఆయన్ని చూసినటువంటి వారు నిజంగా రక్షింపబడతారు అన్నటువంటి ఆ సందేశాన్ని నికోదేముకి ప్రభు చెప్పినట్టుగా మనం చూసాం. ఇక్కడి వరకు మనం పోయిన వారము ధ్యానించుకున్నాం, దీని గురించి కొన్ని వివరాలు మాట్లాడుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఇదే ఆలోచనని కొనసాగిస్తూ, అంటే విశ్వాసం అనేటటువంటి అదే ఆలోచనను కొనసాగిస్తూ దేవుని ప్రేమ గురించి, దేవుని ప్రేమ వలన కలిగేటటువంటి రక్షణ గురించి, దాని కొరకు దేవుడు చేసినటువంటి గొప్ప ఏర్పాటు గురించి నికోదేముకి ప్రభు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 16వ వచనం,
మనందరికీ చాలా బాగా తెలిసినటువంటి వచనం. అంతేకాకుండా ప్రతి సువార్త సదస్సులోనూ ప్రతి సువార్త సందర్భంలోనూ చాలా విరివిగా వాడబడినటువంటి ఒక వాక్య భాగం. చాలా ఎక్కువగా అపార్థం చేయబడినటువంటి ఒక వాక్య భాగం కూడా ఇదే అని మనం అనుకోవచ్చు. కానీ చాలామంది రక్షణకు కారణమైనటువంటి ఎంతో చక్కగా సువార్తను స్పష్టంగా వివరించేటటువంటి ఒక వాక్య భాగంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించను. మనకు అనేది లేదు, అక్కడ అనుగ్రహించను అని డైరెక్ట్గా ఉంది. ఆయన్ను అనుగ్రహించను అంటే కుమారుడిని తండ్రి అనుగ్రహించాడు అన్న భావం వస్తుంది కదా, కానీ ఆయన్ను మనకు అనుగ్రహించను అన్నది అక్కడ ఉన్నటువంటి భావం. అంటే విశ్వసించే వారి కొరకు ఆయన్ని అనుగ్రహించాడు లేదా అప్పగించాడు, ఇచ్చాడు అన్నటువంటి భావంలో చెప్తున్నాడు. సరే, అంటే అందులో ఉన్నటువంటి వివరాలని మనం చూద్దాం ఒక్కొక్కటిగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆ మాట గురించి మనం ఒకసారి ఆలోచిస్తే క్రైస్తవ్యం యొక్క పూర్తి సందేశం ఏంటి అని అంటే, క్రైస్తవ్యాన్ని ఇతర విశ్వాస విధానాల్లో నుండి వేరు చేసేటటువంటి ఒక మౌలిక సత్యం ఏంటి అని అంటే, దేవుడే ప్రేమించాడు అన్నది. దేవుడు ప్రేమించాడు కాబట్టి రక్షణ అనేది ఒకటి ఈ లోకంలో ఉంది. ఇంకా అసలు ఈ లోకం ఈ రోజు వరకు నిలిచి ఉండడానికి కారణమే దేవుని ప్రేమ. ఎందుకంటే మానవుడు పాపం చేసినప్పుడే పాపభూయిష్టమైనటువంటి ఈ లోకాన్ని దేవుడు తన నీతిని బట్టి తన న్యాయాన్ని బట్టి నాశనం చేసి ఉండాల్సింది. కానీ అలా నాశనం అవ్వకుండా ఈరోజు వరకు ఈ లోకము భద్రపరచబడుతుంది, నాశనానికి అప్పగించబడట్లేదు అని అంటే అది కేవలం దేవుని ప్రేమను బట్టి మాత్రమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రేమకు మూలము దేవునిలోనే ఉంది, లేదా ఆ ప్రేమకు ఆధారము, ఆ ప్రేమకు ఆవిర్భావ కారణం అనేది దేవునిలోనే ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మానవ ప్రేమ లాంటి ప్రేమ కాదు. మనుషుల ప్రేమను మనం అర్థం చేసుకునే విధంగా దీన్ని మనం అర్థం చేసుకోలేము. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే ఎందుకు ప్రేమిస్తాము? వాళ్ళు మనవాళ్ళు కాబట్టి ప్రేమిస్తాం, లేకపోతే వాళ్ళు మనకు చాలా మంచి చేశారు కాబట్టి ప్రేమిస్తాం. మన ప్రేమను ఆకర్షించే విధంగా వాళ్ళలో ఏదో ఒకటి ఉంది, లేకపోతే వాళ్ళు ఏదో చేశారు, లేదా అలాంటి అనుబంధం వాళ్ళతో మనకు ఉంది కాబట్టి ప్రేమిస్తాం. అంటే మనం ప్రేమించేటటువంటి వ్యక్తుల్లోనే మనం వారిని ప్రేమించడానికి కారణం ఉంది కదా. కానీ దేవుడు ప్రేమించడానికి కారణము ఆయనలో మాత్రమే ఉంది అనేది మనం లేఖనాల్లో చూడగలుగుతాం. అంటే ఆయనకు వెలుపల దేవుడు ఎవరినైనా ప్రేమించడానికి ఏ కారణమో చూపించలేము మనం. అందుకే దీన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనం చదివినప్పుడు ఆయన తన చిత్తానుసారమైనటువంటి ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పాన్ని బట్టి మనల్ని ప్రేమించాడు అన్నటువంటి మాటలు మనం చదువుతున్నాం. సో దేవుడు ప్రేమించడానికి కారణం ఆయన చిత్తంలోనే ఉంది. ఆయన ప్రేమించాలని ఇష్టపడ్డాడు కాబట్టే ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే దీన్ని సార్వభౌమ్య ప్రేమ అని అంటున్నాం మనం. ఇట్ ఈస్ అ సావరెన్ లవ్. అంటే ప్రేమించాలంటే ఏ కారణము కనిపించకపోయినప్పటికీ ప్రేమించాలని ఆయన ఉద్దేశించాడు కాబట్టి, ఆయన దయా సంకల్పంలో ఆయన ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమించాడు, అంతే. ఇట్ ఈస్ ప్యూర్లీ అ లవ్ దట్ ఈస్ సావరెన్లీ హిస్ చాయిస్. అంటే నువ్వు ప్రేమించి తీరాలని ఎవరు ఆయన్ని బలవంత పెట్టలేరు, లేదా అవతల వ్యక్తిలో ఆయన చేత ప్రేమించబడడానికి ఎలాంటి సుగుణాలు లేవు, ఎలాంటి మంచితనము లేదు. అయినప్పటికీ ఆయన ప్రేమించాడు అని అంటే కేవలం ఆయన ప్రేమించాలని ఇష్టపడ్డాడు కాబట్టే ప్రేమించాడు. అది రక్షణకు మూలమైంది. ఆ ప్రేమ ఆయన చిత్తానుసారమైనటువంటి దయా సంకల్పము చొప్పున ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ రక్షణకు మూలమైంది అనేది బైబిల్ బోధించేటటువంటి సందేశం. మిగతా అన్ని మతాలు బోధించేది ఏంటి అంటే నీలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి, లేదా నువ్వు చేసేటటువంటి మంచి కార్యాలని బట్టి, లేదా నువ్వు చేసేటటువంటి శక్తివంచన లేని ప్రయాసను బట్టి, ప్రయత్నాన్ని బట్టి నువ్వు రక్షించబడతావు అని బోధిస్తుంటే మిగతా అన్ని మతాలు, యేసుక్రీస్తు ప్రభు మాత్రం తానే స్వయంగా సువార్త ప్రకటిస్తూ ఏమంటున్నాడు అని అంటే, ఇది ఆత్మ వలన జరిగేటటువంటి కార్యం, నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, దేవుని ప్రేమ వల్ల మాత్రమే ఇది సుసాధ్యమైంది, లేకపోతే అయి ఉండేది కాదు అని చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దాని అవుట్కమ్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, దాని పర్యవసనం ఏంటి? దేవుడు ప్రేమించడాన్ని బట్టి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ప్రేమించుచున్నాము అని అంటున్నాడు కదా. ఇదే రచయిత చెప్తున్నాడు మనకి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఎవరైనా దేవుడిని తిరిగి ప్రేమించడానికి గల కారణం ఏంటి అంటే, ఈరోజు నేను దేవుడిని ప్రేమిస్తున్నానని ఎవరైనా యథార్థంగా చెప్పగలుగుతున్నారంటే దానికి గల కారణం ఏంటి అంటే, మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి వాళ్ళు ప్రేమించగలుగుతున్నారు. దేవునికి మనిషికి మధ్యలో ప్రేమ సంబంధం అంటూ ఏదైనా ఉంది అని అంటే
దానికి ఆవిర్భావం అనేది, దానికి నిజమైనటువంటి హేతు, దానికి నిజమైనటువంటి కారణం అనేది దేవునిలోనే ఉంది. దేవుని వెలుపల ఏ కారణంలోనూ దానికి మనకు వివరణ లభించదు. ఆ ప్రేమకి, ఆ రక్షణ అవకాశానికి అనేది మనం చాలా స్పష్టంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇది దేవుని ప్రేమ. క్రైస్తవం అంతా కూడా దేవుని ప్రేమ పైన ఆధారపడినటువంటి సందేశం. హీ లవ్డ్, హీఈస్ ద వన్ హూ లవ్డ్. సో మొట్టమొదటి ఈ వచనంలో మనం గమనించేది ఏంటి అంటే, అసలు ఎవరు ప్రేమించారు అనేటటువంటి ప్రశ్నకి సమాధానంగా దేవుడు ప్రేమించాడు అని నేర్చుకుంటున్నాం. దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ ద ఫస్ట్ ఆన్సర్ దట్ వీ డిరైవ్ ఫ్రమ్ దిస్ వర్స్. ప్రేమించింది ఎవరు? దేవుడు. సరే, రెండో ప్రశ్న, ఎవరిని ప్రేమించాడు? లోకమును. అదే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందరు చూస్తున్నారు కదా. ఎవరిని ప్రేమించాడు? లోకమును ప్రేమించాడు. ఈ మాట విన్నప్పుడు పరిసైడైనటువంటి ఆ నికోదేముకు ఫ్యూజులు ఎగిరిపోయి ఉండాలి. ఏంటి, దేవుడు ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడా? యూదులను కదా ప్రేమించాలి. యూదులు కదా ఆయన నిబంధన ప్రజలు. ఇశ్రాయేలీయులతో దేవుడు నిబంధన చేసి, నువ్వు తప్ప నేను ఇంకెవరిని ప్రేమించట్లేదు, అంటే మీరే నాకు ప్రజగా ఉండడానికి నేను నిబంధన చేసుకున్నటువంటి నా కుటుంబం అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు కదా. అది ప్రకటించి మా కొరకు దేవుని రాజ్యాన్ని స్థాపించేటటువంటి మెస్సియా కోసం కదా మేము ఎదురు చూస్తుంది. మెస్సియా వచ్చినప్పుడు ఏం చేయాలి? అన్యజనుల్ని తీర్పు తీర్చాలి, వాళ్ళకి శిక్ష విధించాలి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులు కాబట్టి, వాళ్ళు దైవ దూషకులు కాబట్టి, వాళ్ళు దేవుని ఎరగనటువంటి, దేవునికి దూరస్తులైనటువంటి, అన్యులైనటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళకి తీర్పు తీర్చాలి, మాకు దేవుని రాజ్యాన్ని ప్రసాదించాలి. అది మెస్సియా చేయాల్సినటువంటి పని. నిబంధన మాకు సంబంధించింది, ధర్మశాస్త్రం మాకు చెందింది, ప్రవక్తలందరూ మావారే, మెస్సియా కూడా మావాడే. కాబట్టి ఇది మాకే సంబంధించినటువంటి రక్షణ భాగ్యం. అది మెస్సియా ప్రకటిస్తాడు, అది మెస్సియా స్థిరపరుస్తాడు వచ్చినప్పుడు అన్నది వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. కానీ దాన్ని పూర్తిగా తారుమారు చేస్తే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సో ఇక్కడ లోకము అంటే భావం ఏంటి? లోకము అని అంటే ఇశ్రాయేలీలు మాత్రమే కాకుండా, ఇశ్రాయేలీలు అన్యజనులు అనేటటువంటి భేదం ఏమీ లేకుండా లోకంలో ఉన్నటువంటి అందరికీ ఉండేటటువంటి రక్షణ అవకాశాన్ని గురించి మాట్లాడుతూ లోకమును ప్రేమించును అంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో రక్షింపబడినటువంటి వారి గురించి మనం చదువుతున్నప్పుడు ఏమంటున్నాడు? ఎవరిని రక్షించాడంటే ఆయన అన్ని భాషలకు సంబంధించినటువంటి, అన్ని జాతులకు సంబంధించినటువంటి, అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రజలలో నుండి ఆయన తన కొరకు రక్షింపబడినటువంటి వారిని రాజులైనటువంటి యాజకులుగాను సేవకులుగాను ఆయన కొరకు ఏర్పాటు చేసుకుని తన రక్తం ద్వారా వారిని కొన్నాడు అన్నటువంటి మాటలు చదువుతూ ప్రభువును వాళ్ళు ఆరాధించడం మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో కదా. అంటే లోకంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్లో నుండి కూడా ఆయన రక్షించేటటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నటువంటి మాట వాడబడింది. అది ఈ సందర్భంలోనే ఉన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి అర్థం. ఒక యూదుడితో మాట్లాడుతూ దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, దేవుడు ప్రేమించినటువంటి ఆయన కృప ద్వారా కలిగినటువంటి రక్షణ భాగ్యము కేవలం యూదులకు మాత్రమే పరిమితం కాదు, లోకంలో ఉన్నటువంటి వారందరికీ చెందుతుంది అని చెప్తున్నాడు. సో ఈ మాటను పట్టుకొని చాలామంది, ఓహో అంటే లోకమని ఉంది చాలా స్పష్టంగా, మీరు కూడా దాన్ని ప్రకటిస్తున్నారు, దాన్ని చదువుతున్నారు, దాన్ని నమ్ముతున్నారు, కానీ రక్షణ సిద్ధాంతానికి వచ్చేసరికి మాత్రం దేవుడు అందరినీ ప్రేమించట్లేదు, దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారిని మాత్రమే ప్రేమిస్తున్నారు అన్నటువంటి ఒక దుర్బోధ ప్రకటిస్తున్నారు. ఇది ఆ కాల్వినో లూథరో ఎవరో ప్రకటించినటువంటి సిద్ధాంతం, ఇది బైబిల్ భిన్నమైనటువంటి సిద్ధాంతం. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం అని చెప్తే మీరు మాత్రమేమో దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని మాత్రమే ప్రేమించాడని చెప్పుకుంటున్నారు అనే ఒక విమర్శ తరచుగా మనం వింటూ ఉంటాం. కానీ ఆ విమర్శకు కారణం ఏంటి అంటే, లోకం అనేటటువంటి పదాన్ని అపార్థం చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి విమర్శ. ఈ లోకం అనేటటువంటి మాట గ్రీక్లో కాస్మాస్ అని వాడబడినటువంటి పదానికి 7 వేరు అర్థాలు, 7 వేరు వినియోగాలు మనం చూస్తాం కొత్త నిబంధనలో. అంటే 7 వేరు భావాల్లో ఇదే పదం వాడబడినట్టుగా మనం చూస్తాం చాలా సందర్భాల్లో. దాని నుంచి మనకి ఇంగ్లీష్లో కాస్మోపాలిటన్ అట్లాంటి పదాలు వచ్చాయి. ఓకే, అయితే ఈ కాస్మాస్ అనేటటువంటి పదాన్ని 7 వేరు రకాలుగా వాడారు. ఒక ఉదాహరణ మనం ఆలోచిస్తే, ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు అగోస్తు వలన ఆజ్ఞ ఆయను. సీజర్ ఆగస్టస్ ఒక డిగ్రీ పాస్ చేశాడు. ఏమని? సర్వలోకమునకు సెన్సస్ రికార్డ్ చేయబడాలి.
సర్వలోకము అంటే ఇక్కడ సర్వలోకం అంటే అర్థం ఏంటి? రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి అన్ని రాజ్యాలు అని అర్థం. అంతేకాని భూమండలంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలు అని అర్థం కాదు. ఒకవేళ రోమా ప్రభుత్వము విస్తరించినటువంటి ఒక స్థలానికి వెళ్ళి మా కైసర్ అగోస్తు చెప్పాడు కాబట్టి మేము ప్రజాసంఖ్య రాసుకుంటామని అంటే సంగతి తెలుస్తుంది. ఎందుకంటే అది కేవలం ఆయన రాజ్యానికి మాత్రమే పరిమితమైనటువంటి ఆజ్ఞ, అంతేనా? ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళి పాకిస్తాన్లో సెన్సస్ తీసుకుంటా అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? అట్లాగే రోమా ప్రభుత్వం వెళ్ళి రోమేతర రాజ్యాల్లో, అంటే రోమా ప్రభుత్వం లేనటువంటి రాజ్యాల్లో ప్రజాసంఖ్య రాసుకుంటామంటే అట్లా ఎవరు ఒప్పుకోరు. కానీ అక్కడ వాడబడినటువంటి పదం ఏంటి? కాస్మస్, లోకం, అదే పదం వాడబడింది. ఇప్పుడు సో అదొక వినియోగం. సో దాన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి లోకం అనేటటువంటి మాట? అంటే సందర్భంలో ఉన్నటువంటి పరిమితులలో వాడబడినటువంటి పదం అది. ఆ సందర్భమే దాన్ని పరిమితి చేస్తుంది. ఆ పదాన్ని లోకం అనగానే మొదట ఆదాము నుండి పుట్టినటువంటి వ్యక్తి మొదలుకొని చివర జీవించబోయేటటువంటి వ్యక్తి వరకు అందరినీ కౌంట్లోకి తీసుకోవాలన్నటువంటి భావం లేదు అందులో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అక్కడ లోకం అనే పదం కనబడగానే ఆ భావంలోనే తీసుకోవాలని అర్థం చేసుకుంటారు చాలామంది, కానీ ఆ భావంలో వాడబడలేదు ఇక్కడ. అట్లాగే ఇంకొక సందర్భంలో పరిసయ్యులు అందరూ యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నారు అని చూసినప్పుడు పరిసయ్యులు అసూయతో ఒక మాట అంటారు, లోకమంతా ఆయన్ని వెంబడిస్తుంది అన్నటువంటి మాట చెప్తారు. లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఏంటి? అంటే ఆదాము మొదలుకొని చివర జీవించబోయేటటువంటి వ్యక్తి వరకు అందరూ ఆయన వెంట వెళ్ళిపోయారనా? కాదు, చాలామంది ఆయన్నే వెంబడిస్తున్నారని అర్థం, అంతే కదా. ఎక్కువ శాతం మంది ఆయనతోనే ఉన్నారు, మన దగ్గర ఉన్న బలగం అంతా తగ్గిపోతుంది, మన సపోర్ట్ లేకుండా అయిపోతుంది, మన పాపులారిటీ అంతా కూడా నాశనం అయిపోతుంది, అదంతా కూడా ఆయనకే వచ్చేస్తుంది అన్నటువంటి అక్కస్తో వాళ్ళు పలికినటువంటి మాట, లోకమంతా ఆయనతో వెళ్ళిపోతుంది. సో జనరల్గా ఎక్కువ మందిని, చాలామందిని సూచించడం కోసం కూడా ఈ పదం వాడబడింది అనేది అర్థమవుతుంది కదా. అట్లాగే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో లోకం అనేటటువంటి మాట ఒకసారి చూసి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి మీరు ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఓకే, ఆయన ఈ లోకాన్ని విడిచిపోవడానికి సమయం వచ్చింది అన్నటువంటి మాట అక్కడ చదువుతున్నాం కదా. అక్కడ లోకానికి అర్థం ఏంటి? ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైందని ఆయనకు తెలిసింది అంటే అర్థం ఏంటి? భూమి మీద నుంచి వెళ్ళిపోవాలని. అంటే ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం అంటే దేవుడు భూమండలాన్ని ప్రేమించాడు అని అర్థం చేసుకోవాలా? ఈ సెన్స్లో తీసుకోవాలా? ఇక్కడ వాడినటువంటి లోకం అనే అర్థంలో తీసుకోవాలా? తీసుకోవడానికి వీల్లేదు కదా. అట్లాగే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో లోకమును ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు అని మనకు చెప్తున్నాడు దేవుడు. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఏం చదువుతున్నాము? దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తాడు. అంటే దేవుడేమో లోకాన్ని ప్రేమిస్తాడు, ఎంతో ప్రేమిస్తాడు, కానీ మనం మాత్రం లోకాన్ని ప్రేమించకూడదు. అంటే ఆ లోకం ఈ లోకం ఒకటేనా? అలా అయితే దేవుడు ప్రేమించిన దాన్ని మనం ద్వేషించాలా? అలా అవ్వదు కదా. కాబట్టి లోకం అనేటటువంటి పదం వేరు సందర్భాల్లో వేరు అర్థాలతో వాడబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ లోకమని ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో వాడబడినటువంటి లోకము యూనివర్సల్ సెన్స్లో మానవాళి అంతటిని ఉద్దేశించి రాయబడినటువంటి మాట కాదు అని ఎలా అర్థం చేసుకోవాలి అంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం మనం. ఆ సందర్భాన్ని ఒకసారి మనం గమనిస్తే 17వ వచనంలో ఏమంటున్నాడు? 17వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఓకే, దేవుడు ఎందుకు పంపించాడంటే తన కుమారుడిని లోకం ఆయన ద్వారా రక్షింపబడాలనే పంపించాడు తప్ప లోకానికి తీర్పు తీర్చడానికి కాదు అంటున్నాడు. ఇది ఇంకా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కదా. లోకానికి తీర్పు తీర్చడానికి కాదు పంపించింది, లోకాన్ని రక్షించడానికే పంపించాడు. ఓకే, మరి 18వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. విశ్వసించని వానికి ఎప్పుడు తీర్పు తీర్చబడిందంట? విశ్వసించని వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. సో దేవుడు ఎవరిని రక్షించమని ప్రేమతో తన కుమారుడిని పంపించాడు? ఆయన యందు విశ్వాసం ఉంచువారిని రక్షించడానికి పంపించాడు.
వాళ్ళను ప్రేమించి వాళ్ళ కొరకు తన కుమారుడిని అనుగ్రహించాడు. అంతేకాని విశ్వసించని వారిని రక్షించడం కోసం కాదు. ఎందుకంటే వారికి ఇదివరకే తీర్పు తీర్చబడింది అని అంటున్నాడు. అంటే ఇది విశ్వసించే వారి లోకాన్ని గురించి మాట్లాడుతుంది తప్ప అవిశ్వాసుల లోకాన్ని గురించి మాట్లాడట్లేదు. ఈ రెండు డిస్టింక్షన్స్ చాలా క్లియర్గా దేవుని వాక్యంలో మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నేను నా సొంత చిత్తం చేయడానికి రాలేదు కానీ నన్ను పంపిన నా తండ్రి చిత్తం చేయడానికే వచ్చానని చెప్తున్నాడు. అవునా? అలా చెప్తూ అదే కాంటెక్స్లో ఏమంటున్నాడు, ఇది 38వ వచనం. 37వ వచనంలోనే ఏమంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు, నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసివేయను అని చెప్తూ తండ్రి చిత్తాన్ని జరిగించడానికి నేను వచ్చాను, నా సొంత చిత్తం చేయడానికి రాలేదు అని అంటున్నాడు. 39వ వచనంలో ఏమంటున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది. దేవుడు ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళలో ఒకరిని కూడా నష్టపోకుండా అందరినీ రక్షించాలన్నదే దేవుడు నా పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తం అని చెప్తున్నాడు. తండ్రి నా పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తం ఏంటి అంటే, ఆయనకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ఆయన కుమారునికి అనుగ్రహించాడో వాళ్ళలో ఒక్కరిని కూడా నష్టపోకుండా అందరినీ రక్షించాలనేటటువంటి ఉద్దేశంతో తండ్రి పంపించాడు. అది చేయడానికే నేను వచ్చానని చెప్తున్నాడు. తండ్రి చిత్తం విఫలం అవడం సాధ్యమా? యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండడం సాధ్యమా? సాధ్యం కాదు. అయితే యోహాను సువార్త 17వ అధ్యాయానికి వచ్చేసరికి 9వ వచనం మనం ఒకసారి చదివితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు చూడండి, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఎవరినైతే దేవుడు తనకు అనుగ్రహించాడో లోకం నుండి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనము 6వ వచనము ఇవన్నీ పోల్చి చదివితే అర్థమవుతుంది మనకి. కానీ ఎవరి కొరకు ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు. ఇందాకేమన్నాడు మనకి 6వ అధ్యాయము 37 నుంచి 39 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఏం చెప్పాడు, తండ్రి ఎవరినైతే నాకు అనుగ్రహించాడో వాళ్ళందరినీ రక్షించడం, ఒక్కళ్ళని కూడా నష్టపోకుండా వాళ్ళందరినీ రక్షించడమే దేవుడు నన్ను పంపించడంలో ఉన్నటువంటి, నా తండ్రి నన్ను పంపించడంలో ఉన్నటువంటి చిత్తము. ఆ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు, కేవలం నీ వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను, వారు నేను ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అదే 20వ వచనంలో మనం అది చాలా స్పష్టంగా చూస్తున్నాం. చూడండి ఒకసారి 20వ వచనం చదవండి, అక్కడే 17వ అధ్యాయం 20వ వచనం. మరియు నీవు నన్ను పంపిదువని లోకము నమ్మునట్లు తండ్రి నీ యందు నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్య పట్ల నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థించుతున్నాను. ఓకే, సో ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచేటటువంటి వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాను, కానీ మిగతా లోకం కోసం నేను ప్రార్థన చేయడం లేదు అని అంటున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, దేవుడు ఏ లోకాన్నైతే ప్రేమించాడో, దేవుడు ఏ లోకాన్నైతే యేసుక్రీస్తు ప్రభు రక్షించాలని ఉద్దేశించాడో ఆ లోకం కొరకు ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు ప్రభు నిరాకరించే అవకాశం ఉందా? నా క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయమంటారా? దేవుడు ఏ లోకాన్ని అయితే ప్రేమించాడు, ఇక్కడ మనం 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాం కదా, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని. దేవుడు ఏ లోకాన్ని అయితే ప్రేమించాడో ఆ లోకాన్ని రక్షించడానికే కదా యేసుక్రీస్తు ప్రభు వచ్చాను అంటున్నాడు. తండ్రి నాకు అనుగ్రహించి ఉన్న వారందరినీ కూడా రక్షించడానికి నేను వచ్చానని చెప్తున్నాడు కదా, 6వ అధ్యాయము 37 నుంచి 39 వరకు ఉన్నటువంటి వచనాలు. ఇప్పుడు 17వ అధ్యాయానికి వచ్చేసరికి ఏ లోకాన్ని అయితే నేను రక్షించడానికి వచ్చానో, ఏ లోకాన్ని అయితే తండ్రి ప్రేమిస్తున్నాడో, ఏ లోకాన్ని అయితే నశించకుండా నేను అందరినీ రక్షించాలో ఆ లోకం కొరకు నేను ప్రార్థన చేయను అని చెప్తున్నాడా యేసుక్రీస్తు ప్రభు? లేదు. అంటే ఈ లోకానికి ఆ లోకానికి వ్యత్యాసం ఉంది. విశ్వసించే వారి లోకాన్ని గురించే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతున్నాడు తప్ప అవిశ్వాసులైనటువంటి వారి గురించి కాదు. అవిశ్వాసుల లోకం అనేది ఒకటి ఉంది, విశ్వాసుల లోకం అనేది ఒకటి ఉంది. అందుకే లోకం నుండి ఆయన యందు విశ్వసించువారు నశింపక నిత్యజీవం పొందే విధంగా
ఆయన అనుగ్రహించాడు అన్నటువంటి మాట మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో ఎవరు ప్రేమించారు అన్న ప్రశ్నకి మనం చూసిన జవాబు ఏంటి అంటే దేవుడు ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు అని అంటే లోకమును ప్రేమించాడు. ఆ లోకానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటి అంటే వారు విశ్వాసుల లోకం, అవిశ్వాసుల లోకం కాదు అనేటటువంటి స్పష్టమైన వివరణ మనకు లేఖనాల్లో కనబడతా ఉంది. ఇంకా చాలా స్పష్టంగా దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈవెన్ మన వెబ్సైట్లో కూడా దేవుని సార్వభౌమత్వం అనే ఏడబ్ల్యూ పింక్ రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో అందులో అనెక్జర్స్ ఉంటాయి, లాస్ట్లో అనుబంధాలు ఉంటాయన్నమాట కొన్ని. అందులో ప్రత్యేకంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సెక్షన్ కేటాయించాడు. చాలా డీటెయిల్గా రాశారు, అది చూడండి తర్వాత. ఇదే ఎక్స్ప్లెనేషన్ దాదాపుగా మీకు అందులో లభిస్తుంది, బట్ అడిషనల్ రిసోర్స్గా దాన్ని రెఫర్ చేస్తూ ఉన్నాను. ఓకే, లోకాన్ని ఎంత ప్రేమించాడు అన్నది నెక్స్ట్ ప్రశ్న అనమాట. దేవుడు ఎంత ప్రేమించాడు? లోకముని ఎంతో ప్రేమించాడు అంటే ఇప్పుడు మన అనువాదాన్ని ఆధారం చేసుకుని ఒకవేళ మనం దీన్ని విశ్లేషిస్తే కనుక దేవుడు ఎంత ప్రేమించాడు అన్నటువంటి ప్రశ్న వస్తుంది కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అని అంటే వాస్తవానికి దాని విస్తీర్ణతను అంటే దాని ఎత్తు, దాని లోతు, దాని పొడవు, దాని వెడల్పు కొలవడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అంత గొప్ప ప్రేమ గురించి, అంత గొప్పదైనటువంటి దేవుని ప్రేమ గురించి లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. దాన్ని ఎప్పుడు సంపూర్ణంగా గ్రహించలేం మనం. ఎంత అనుభవించినా కూడా అది మనకు మర్మయుక్తంగానే మిగిలిపోయేటటువంటి ప్రేమ. అయితే ఇదే ప్రేమను గురించి ఆశ్చర్యపోతూ తన కుమారుణ్ణి అనుగ్రహించినటువంటి అదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదిగో ఎట్టి ప్రేమను దేవుడు మన పైన కుమ్మరించి ఉన్నాడు అన్నటువంటి భావంలో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఒకసారి చదువుదామా ఆ వచనం. 1 John 3:1, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, యాలయనగా అది ఆయనను ఎరుగలేదు. మనము దేవుని పిల్లలు అయ్యే విధంగా తండ్రి మనకు ఎట్టి ప్రేమను, ఎంత గొప్ప ప్రేమను అనుగ్రహించాడో చూడండి అని చెప్పి ఆశ్చర్యపోతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఆ ప్రేమను మనం వర్ణించలేము, ఆ ప్రేమను మనం కొలవలేము, ఆ ప్రేమను మనం పూర్తిగా ఎప్పుడు అర్థం చేసుకోలేము. సో ఎంతో ప్రేమించాడు అన్నటువంటి మాటకి ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు, దాన్ని మనం ఎప్పుడూ డిస్క్రైబ్ చేయలేము, అది వాస్తవమే. కానీ ఈ వాక్య సందర్భంలో ఎంత ప్రేమించాడు అనే దాని గురించి కాకుండా ఎలా ప్రేమించాడు అనే దాన్నే చెప్తున్నాడు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడంటే అని దాన్ని వర్ణిస్తున్నాడు, దాన్ని వివరిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు అని చెప్పట్లేదు ఇక్కడ. దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడు అని అంటే ఆ ముందున్నటువంటి వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. 14వ వచనం నుండి మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు విశ్వాసంతో దాని వైపు చూసి ఎలాగైతే పాము కాటు నుండి చాలామంది రక్షించబడ్డారో, మరణం తప్పించుకొని బ్రతికించబడ్డారో, చనిపోకుండా జీవించారో ఆ సర్పాన్ని చూడడం వల్ల, అలాగే ఎవరైతే ఎత్తబడినటువంటి మనిషి కుమారుని వైపు చూస్తారో విశ్వాసంతో వారు రక్షించబడే విధంగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. సో ఈజ్ అ కంపారిటివ్ ఎక్స్ప్రెషన్ రాదర్ దాన్ ఏ క్వాంటిఫైయింగ్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ నాట్ క్వాంటిఫైయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ వెన్ ఇట్ సేస్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఇట్ ఈస్ కంపేరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ విత్ ద ఫార్మర్ అనాలజీ. అంటే దేవుడు ఎంత ప్రేమించాడు అని చెప్పడం కంటే కూడా సందర్భంలో మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే దేవుడు ఎలా ప్రేమించాడు అన్న దాని గురించి చెప్తున్నాడు. దేవుడు ఎలా ప్రేమించాడంటే ఆ ఇత్తడి సర్పం వైపుకు చూసినటువంటి వారు రక్షించబడే విధంగా దేవుడు ఎలాంటి ఏర్పాటైతే చేశాడో, అలాగే తన కుమారుని ద్వారా ఈ లోకానికి ఆయన చేసినటువంటి ఏర్పాటు ఏంటి అంటే ఆయనను విశ్వాసంతో చూసినటువంటి వారందరూ కూడా, ఆయన ద్వారా దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణను విశ్వాసంతో అంగీకరించినటువంటి వారందరూ కూడా రక్షింపబడే విధంగా, నిత్య జీవం పొందే విధంగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని చెప్తున్నాడు. సో దేవుడు ఎంత ప్రేమించాడు అన్నదానికి కూడా అక్కడ జవాబు ఉంది. కాకపోతే అంతకంటే ఎక్కువగా సందర్భ సహితంగా మనం ఆలోచించినప్పుడు దేవుడు ఎలా ప్రేమించాడు అన్నదానికి వివరణ మనకు లభిస్తూ ఉంది. దేవుడు ప్రేమించినటువంటి ఈ ప్రేమ పరిమితమైనది అని చెప్పడానికి కూడా ఈ పోలికే కారణం అన్నమాట. అవిశ్వాసంతో తన కుమారుని వైపుకి చూడనటువంటి వాళ్ళకి వర్తించేటటువంటి ప్రేమను గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. విశ్వాసంతో ఎవరైతే దేవుడు తన కుమారుల్లో చేసినటువంటి ఈ ఏర్పాటును అంగీకరిస్తారో వారిని మాత్రమే ఆయన రక్షించడానికి కలిగి ఉన్నటువంటి ప్రేమ సంకల్పాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సో దేవుడు ఎలా ప్రేమించాడు అన్నటువంటి దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకుంటున్నాం. ఎలా ప్రేమించాడంటే దేవుడు లోకాన్ని తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చాడు కదా. దేవునిది ఇచ్చే ప్రేమ.
అంతేకాకుండా అది త్యాగపూరితంగా ఇచ్చేటటువంటి ప్రేమ. దేవుని ప్రేమ ఉచితమైనది అని మనం మాట్లాడుతుంటాం. ఎందుకలా అంటాం మనం దేవుని ప్రేమ ఉచితమైనది అని? ఎందుకంటే దాన్ని సంపాదించుకోవడానికి మనం ఏ వేళ చెల్లించలేదు కదా. కానీ దేవుని కోణం నుండి ఆలోచించినప్పుడు దేవుని ప్రేమ ఉచితమైనది కాదు. ఆ ప్రేమ వెల్లడి చేయడం కోసం, ఆ ప్రేమతో మనల్ని కొనడం కోసం తన అద్వితీయ కుమారుడు, తన ఏకైక కుమారుడైనటువంటి వారిని కూడా మన కొరకు ఇవ్వడానికి ఆయన వెనుదీయలేదు. అంత త్యాగపూరితంగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇట్ ఈస్ ఎ సాక్రిఫిషియల్ లవ్. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కాస్టెడ్ ద ఫాదర్ ఎవ్రీథింగ్ టు మేనిఫెస్ట్ అండ్ టు లావిష్ దట్ లవ్ అపాన్ us. ఆ ప్రేమ మన పైన కుమ్మరించడానికి, విస్తారంగా ఆ ప్రేమ మనకు అనుగ్రహించడానికి ఆయన తన ఏకైక కుమారుడిని, అంటే తన ఏకైక కుమారుని కంటే ఆయన ప్రేమించేది ఇంకేది లేదు. కానీ దాన్ని కూడా ఆయన ప్రేమించినటువంటి లోకానికి ఇవ్వడం కొరకు ఆయన వెనుదీయలేదు. ఫర్ ద వరల్డ్ దట్ హీ లవ్డ్, హీ డి నాట్ విత్హోల్డ్ హిస్ ఓన్లీ సన్ హూమ్ హీ లవ్డ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సచ్ ఈస్ ద గ్రేట్ లవ్ విత్ విచ్ హీ లవ్డ్ us. అంత ఉన్నతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. సో ఈ ప్రేమ వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి అని అంటే, అది నిత్య శిక్ష నుండి మనల్ని తప్పిస్తుంది. ఎవరైతే విశ్వసిస్తారో వారిని ఆ నిత్య శిక్ష నుండి విడిపిస్తుంది, తప్పిస్తుంది. అట్లాగే నిత్య జీవాన్ని అనుగ్రహించేటటువంటి రక్షణగా అది ఉంది. సో ఎంతో ఔదార్యంతో దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ, ఎంతో గొప్ప కనికరాన్ని దేవుడు ఈ ప్రేమ ద్వారా మన పట్ల చూపించాడు. ఆ కనికరాన్ని చూపించడం వల్ల నాశనం నుండి మనల్ని తప్పించాడు. కృప చూపించడం ద్వారా మనం ఎప్పుడు కూడా అర్హించినటువంటి నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయన్ను అనుగ్రహించాడు మనకి అన్నటువంటి మాటలు చదువుతా ఉన్నాము. సో ఆ మాటలు చదువుతూ, బై ద వే, దేవుని అద్వితీయ కుమారుడు అన్నటువంటి మాటకి నేను ఇదివరకే వివరణ ఇచ్చాను కాబట్టి దాన్ని మళ్ళీ నేను వివరించట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ సమయాన్ని బట్టి. ముందున్నటువంటి వీడియోస్ ఒకవేళ మీరు చూస్తే కనుక, మొదటి 3 వీడియోస్ ఒకవేళ మీరు చూస్తే కనుక ఈ సిరీస్లో మొదటి అధ్యాయం 1 నుంచి 18 వరకు ఉన్నటువంటి వచనాల్ని నేను వివరించాను కదా. అక్కడ చూస్తే అద్వితీయ కుమారుడు అన్నటువంటి మాటలకి కొంత వివరణ ఇవ్వడం జరిగింది. ఓకే, సో 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు తన కుమారుడిని లోకానికి తీర్పు తీర్చడానికి పంపించలేదు కానీ రక్షించడానికే దేవుడు తన కుమారుడిని లోకంలోనికి పంపించాడు అన్నటువంటి మాటలు చదువుతున్నాం. దానికి వివరణగా మనం గుర్తుపెట్టుకోవాల్సి, అంటే ఇది వాస్తవానికి 16వ వచనానికే వివరణగా ఎక్స్టెన్షన్గా చెప్పబడినటువంటి మాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక వాస్తవం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు తన మొదటి రాకడలో పంపబడడానికి కారణం ఏంటి అంటే, లోకాన్ని రక్షించడానికి ఆయన పంపబడ్డాడు. అందుకే ఆయన తీర్పరిగా వ్యవహరించినట్టుగా ఇక్కడ మనం చూడం కదా. హెచ్చరికలు చేశాడు, ఒక సందర్భంలో తన కోపాన్ని కూడా వెల్లడి చేశాడు వాళ్ళు దేవుని ఆలయాన్ని నాశనం చేస్తున్నప్పుడు. అయినప్పటికీ చాలా ఓర్పుతో, సహనంతో వారితో వ్యవహరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఇంకా ఆయన ఓర్పు దినం కాబట్టి, ఆయన ఓర్పు, ఆయన సహనం ప్రదర్శించబడేటటువంటి దినంగానే ఉంది కాబట్టి. సో ఆయన తన మొదటి రాకడలో దేవుని ప్రణాళికను బట్టి రక్షణను సుసాధ్యం చేసి అది దేవుని ప్రజలకు అనుగ్రహించేటటువంటి ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి తీర్పరిగా ఆయన రాలేదు. దాని అర్థం ఆయన ఎప్పుడూ తీర్పరిగా ఉండడని కాదు. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడు అని అంటే రక్షించడానికే వచ్చాడు. కానీ ఈ రక్షణ దేవుని ప్రజలైనటువంటి ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి ఆయన చేత ప్రేమించబడినటువంటి వారికి పరిమితమని మనం చెప్పుకున్నాం కాబట్టి, ఎవరైతే దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి వారిగా ఉన్నారో, ఎవరైతే అవిశ్వాసుల లోకమని మనం గుర్తించామో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తిరస్కరిస్తున్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడట్లేదో, విశ్వసించి మారుమనసు పొంది యేసుక్రీస్తు ప్రభునందు ఆయనతో సమాధాన పడమన్నటువంటి ఆజ్ఞకు ఎవరైతే విధేయత చూపించట్లేదో వాళ్ళని శిక్షించేటటువంటి ఒక దినం ఉంది. వాళ్ళకు తీర్పరిగా కూర్చుని వాళ్ళకు శిక్షావిధి నిర్ణయించాల్సింది కూడా యేసుక్రీస్తు ప్రభువే. కానీ అది ఈరోజు కాదు, ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు నికోదేముతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కాదు, ఇప్పుడు రక్షణ అవకాశం ఉన్నటువంటి దినం. నేడే మికిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం అన్నటువంటి ఆ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ దేవుని ఓర్పు, దేవుని దీర్ఘశాంతానికి సంబంధించినటువంటి ఈ అవకాశం అనేది ఎప్పుడూ ఉండేటటువంటి అవకాశం కాదు. దానికి కూడా ఒక అంతం అనేది ఉంది. దెర్ ఈజ్ అన్ ఎండ్ టు ద లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్. దెర్ ఈజ్ అన్ ఎండ్ టు ద పేషెన్స్ ఆఫ్ గాడ్. అండ్ వెన్ దాట్ ఎండ్స్, ఎప్పుడైతే దేవుని యొక్క దీర్ఘశాంతం ముగించేటటువంటి ఆ సమయం వస్తుందో అప్పుడు ఆయన రెండోసారి తీర్పరిగా వస్తాడు. అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి రక్షణ సంపూర్ణం అవ్వడంతో పాటుగా దేవుని తిరస్కరించినటువంటి వారికి శిక్ష విధించేటటువంటి తీర్పరిగా కూడా ఆయన వస్తాడు. కానీ అది భవిష్యత్తులో జరిగేటటువంటి విషయం.
కానీ ఇప్పుడు ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, లోకాన్ని రక్షించడానికే. అయితే అది విశ్వసించే వారికి మాత్రమే ఉండేటటువంటి భాగ్యం అని చెప్తున్నాడు 18వ వచనంలో కదా. విశ్వసించే వారిని రక్షిస్తాడు, కానీ విశ్వసించని వారికి ఇదివరకే తీర్పు తీర్చబడింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, విశ్వసించకపోవడం అనేది హ్యూమన్ రెస్పాన్సిబిలిటీగా, అంటే మానవ బాధ్యతగానే ఎప్పుడూ చెప్పబడింది. లోకం ఎందుకు నాశనం అవుతుంది, ఎందుకు నాశనానికి అప్పగించబడుతుంది అని అంటే, వాస్తవానికి ఈ లోకంలో పుట్టిన వారు అందరూ కూడా దేవుని ఉగ్రత కిందే ఉన్నారు అని బైబిల్ చెప్తుంది కదా. మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండి వాయుమండలపు అధిపతి చేత, అంటే ఇప్పుడు అవిధేయులైనటువంటి వారిని నడిపించేటటువంటి ఆత్మ యొక్క చెప్పు చేతల్లో మనం కూడా ఒకప్పుడు ఉన్నాము. ఉగ్రతకు పాత్రులుగా, మిగతా వాళ్ళు ఇప్పుడు ఎట్లాగైతే ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారో అట్లాగే ఒకప్పుడు రక్షణ లేనటువంటి సమయంలో మనం కూడా దేవుని ఉగ్రతకు పాత్రులుగా, దేవునికి శత్రువులుగానే ఉన్నామని చెప్తుంది వాక్యం. అందుకే రోమిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇంకను భక్తిహీనులుగా ఉన్నప్పుడు, మనం ఇంకను పాపులుగా ఉన్నప్పుడు, మనం ఇంకను శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. యుక్త సమయమందు క్రీస్తు మనల్ని ప్రేమించాడు. అంటే క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించినటువంటి దినాన మనం ఇంకా దేవునితో సమాధానపరచబడినటువంటి స్థితిలో లేము. ఆయనకు శత్రువులుగా, పాపులుగా, భక్తిహీనులుగా, ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి, ఆయనకు దూరస్తులైనటువంటి, ఆయన ఉగ్రతకు పాత్రులైనటువంటి, వాయుమండలపు అధిపతి అయినటువంటి అవిధేయులను నడిపించేటటువంటి ఆత్మ అధికారం కింద మనం ఉన్నాం. అలాగే సర్వలోకము ఉంది వాస్తవానికి. కదా. కానీ మనం రక్షింపబడ్డాం, మిగతా వాళ్ళు రక్షింపబడలేదు. మనల్ని వాళ్ళని వేరు చేసేటటువంటి ఒకే ఒక ఆధారం ఏంటి? ఫెయిత్, విశ్వాసం కదా. మనం విశ్వసించాము అనేది మనం దేవుని బిడ్డలమని చెప్పడానికి మనకున్నటువంటి రుజువు, మన అంతరంగంలో మనం చూసేటటువంటి గుర్తు. వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు అన్నది, వాళ్ళు దేవుని చేత తిరస్కరించబడి శిక్షావిధికి లోనై ఉన్నారు అని చెప్పడానికి గుర్తు. వాళ్ళ పతన స్వభావాన్ని బట్టి వాళ్ళు అవిశ్వాసంలోనే ఉన్నారు, మనం కూడా అవిశ్వాసంలోనే ఉన్నాం. దాన్ని బట్టి దేవుడు తిరస్కరించాడు. ఎస్, అవిశ్వాసాన్ని బట్టే దేవుడు తిరస్కరిస్తున్నాడు. కాకపోతే మనం విశ్వసించడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి. అంటే అవిశ్వాసాన్ని బట్టే కదా ఎవరినైనా దేవుడు శిక్షావిధికి అప్పగిస్తున్నాడు. మనం కూడా అవిశ్వాసులుగానే ఉన్నాం ఒకప్పుడు, అవునా కదా. పుట్టినప్పటి నుంచే నేను విశ్వాసిని, నేను పుట్టుకతోనే రక్షింపబడినటువంటి స్థితిలో ఉన్నానని ఎవరు చెప్పే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అందరూ కూడా తర్వాత విశ్వసించినటువంటి వారే. ఈ విశ్వాసం ఎలా మనకు కలిగింది అని అంటే, వాక్యం దానికి ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి అంటే, నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారందరూ కూడా విశ్వసించిరి అన్నటువంటి మాట చదువుతున్నాం. అవునా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనంలో నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారందరూ కూడా విశ్వసించారు అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. అందుకే ఈ 16 నుంచి 18 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చాలా స్పష్టంగా మనం గమనించేటటువంటి ఒక విషయం ఏంటి అంటే, దేవుడు ఎప్పుడు ప్రేమించాడు అన్నది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. మనం విశ్వసించిన తర్వాత మనల్ని ప్రేమించాడా, లేకపోతే ఆయన ప్రేమించాడు కాబట్టి దాని పర్యవసానంగా మనం విశ్వసించగలిగామా? ఆయన ఎందరినైతే ప్రేమించాడో వాళ్ళని ఆయన ప్రేమతో క్రీస్తునందు నిత్య జీవం కొరకు ఏర్పాటు చేశాడని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చదువుతున్నాం. ఆ ప్రేమ మనం విశ్వసించడానికే కారణమైంది వాస్తవానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువులో కొత్త జన్మ అనేటటువంటి ఆ వరాన్ని పొందినటువంటి వారికి ఉన్నటువంటి లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు, యేసుక్రీస్తుని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే దేవుని మూలంగా పుట్టడం కారణంగా అతను యేసుక్రీస్తుని నమ్ముతున్నాడు, అంతేగాని యేసుక్రీస్తుని నమ్మే కారణాన్ని బట్టి ఆయన దేవుని మూలంగా పుట్టట్లేదు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివినప్పుడు, ఆయన ఎందరు అంగీకరించారో వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు అని చెప్తూ, వారు మనుష్యేచ్ఛ వలన పుట్టినటువంటి వారు కారు కానీ దేవుని మూలంగా పుట్టినవారు అని ఉంది. చూసారా. అంటే వారు దేవుని మూలంగా పుట్టినవారు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించేటటువంటి విశ్వాసం వారికి అనుగ్రహించబడి, వారిని దేవుడు ప్రేమించాడు. మిగతా వారిని ఆయన శిక్షావిధికి విడిచిపెట్టాడు. సో ఆయన సార్వభౌమ అధికారం అక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది రక్షణలో. కాబట్టి ఈరోజు కూడా మనం ప్రకటిస్తున్నాం, నమ్మి బాప్తిస్మం పొందువాడు
రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఈ మాట విని ఎవరైతే నిజంగా విధేయతతో విశ్వాసం కనపరుస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. అది మన బాధ్యతగా మనం చేయాల్సినటువంటి పని. కానీ ఆ బాధ్యత ఎవరు నిర్వర్తించగలుగుతారు అని అంటే, ఆ మాటలు విన్నప్పుడు ఎవరి హృదయంలో నిజంగా స్పందన కలుగుతుంది, ఎవరు నిజంగా నేను దేవుణ్ణి ప్రేమించాలి అన్నటువంటి ఆలోచన వైపుకి ఆకర్షించబడతారు, ఎవరు సువార్త విన్నప్పుడు నిజంగా కదిలించబడతారు, ఎవరు శిలువ పైన వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను చూసి దీన్ని బట్టి మాత్రమే నేను రక్షింపబడగలను అన్నటువంటి గొప్ప ఒప్పింపులోనికి నడిపించబడతారు, ఎవరు దాని కారణంగా వాళ్ళ పాప స్థితిని గుర్తిరిగి దాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవునితో సమాధాన పడాలన్నటువంటి మనసు ఎవరిలో కలుగుతుంది అనంటే, వాక్యం చెప్పేటటువంటి ఒకే ఒక సమాధానం ఏంటి అంటే, నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారే అది చేస్తారు. సో ఒకవేళ నీకు అలా అనిపిస్తుందంటే, సువార్త విన్న ప్రతిసారి ఇది నా కొరకే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, నన్ను అంగీకరిస్తాడన్నటువంటి విశ్వాసం నాకు ఉంది కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను అన్నటువంటి భావం మనలో కలిగిందంటే, అది ప్రభుతో సమాధాన పడడానికి మనల్ని నడిపించింది అనంటే, మనల్ని ప్రేరేపించింది అనంటే, యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని మనం ఒప్పుకోవడానికి, మన పాపస్థితిని మనం ఒప్పుకుని విడిచిపెట్టడానికి, మారు మనసుతో ఆయన తట్టుకు తిరగడానికి, ఆయన పరిశుద్ధత పైన, ఆయన నీతి పైన ఆధారపడడానికి ఒకవేళ మనం పురిగొల్పబడ్డామంటే అది దేన్ని రుజువు చేస్తుంది అనంటే, దీన్ని బట్టి దేవుడు నన్ను చూసి నన్ను మెచ్చుకొని నన్ను అంగీకరించాడని కాదు దాని అర్థం. సువార్త నా కోసమే సిద్ధపరచబడినటువంటి మహాభాగ్యం కాబట్టి దేవుడు యుక్త సమయంలో తన ఆత్మకార్యం ద్వారా దాన్ని నాలో కార్యసాధకం చేసే విధంగా అన్వయిస్తున్నాడు. దాన్ని బట్టి నేను రెస్పాండ్ అవ్వగలుగుతున్నాను అన్నది మనం గ్రహించాల్సినటువంటి విషయం. దాన్ని బట్టి ఎప్పుడైనా ఎవరైనా రక్షింపబడతారు. మిగతా వాళ్ళకి శిక్షా విధి ఖచ్చితంగా నిర్ణయించబడింది. ఇందులో అన్యాయం లేదా అంటే ఎలాంటి అన్యాయము లేదు. ఎందుకంటే న్యాయం గురించి మనం మాట్లాడితే మనం దేని గురించి అడుగుతున్నామో తెలుసా? దేవుని దగ్గర శిక్షా విధి కొరకు, తీర్పు కొరకు అడుగుతున్నాం. ఎందుకంటే న్యాయంగా మాట్లాడితే అందరికీ రావాల్సింది ఏంటి? శిక్ష. దాంట్లో నుంచి ఎవరినైనా తప్పించేటటువంటి బాధ్యత కానీ రుణం కానీ దేవునికి ఎవరి పట్ల లేదు. ఆయన ఎవరికి రుణపడి ఉన్నటువంటి వాడు కాదు. రక్షించడానికి ఆయన ఎవరికి బాకీ ఉన్నవాడు కాదు, ఎవరికి కట్టుబడి లేడు, ఆయన ఎవరికి జవాబుదారి కాదు. అందరినీ నాశనానికి అప్పగించినా అది న్యాయమే అయి ఉండేది. కానీ అలాంటి స్థితిలో కొందరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో సమాధానపరచబడే విధంగా ఆయన ఏర్పాటు చేశాడు. అది కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే చేశాడు. అయితే ఆ బాధ్యత అంటే అవిశ్వాసం ద్వారా నశించడానికి కారణమైనటువంటి వారిలో వారి నాశనానికి బాధ్యత ఎవరి మీద మోపుతున్నాడు? దేవుడు అంటున్నాడా, సరే నేను మిమ్మల్ని నిర్ణయించలేదు కాబట్టి మీరు ఎలాగో రాలేరు కాబట్టి పర్వాలేదులే నేను అర్థం చేసుకుంటానని చెప్తున్నాడా? అలా చెప్పట్లేదు, అలా చెప్పడు. అవిశ్వాసి అయినటువంటి వాడు, విశ్వసించినటువంటి వాడు దేవుని అద్వితీయ కుమారుని అందు విశ్వసించలేదు కాబట్టి అతనికి ఇదివరకే తీర్పు. అందరికీ తీర్చబడినటువంటి ఆ తీర్పు వాడికి ఇంకా వర్తిస్తుంది. ఎందుకంటే వాడు విశ్వసించలేదు కాబట్టి. అయితే విశ్వసించకపోవడానికి కారణం ఏంటి? నేనే నిర్ణయించలేదు కాబట్టి వాడు విశ్వసించలేదని చెప్తున్నాడు ఎక్కడైనా దేవుడు? అట్లా చెప్పట్లేదు. ఎవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కారణం దేవుని ఏర్పాటే. కానీ విశ్వసించని వాడు ఎందుకు విశ్వసించట్లేదు అని అంటే వానిలో దానికి తగిన కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు ఉన్నాయి? 19వ వచనంలో చెప్తున్నాడు చూడండి, 19-20 వచనాల్లో. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఓకే, అంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి దాన్ని ప్రేమించడానికి, వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమించడానికి గల కారణం ఏంటని చెప్తున్నాడు. వాళ్ళ క్రియలు చెడ్డవైనందున. అది కారణం. అందుకే వాళ్ళు వెలుగును ద్వేషిస్తున్నారు. 20వ వచనం కూడా చదివేద్దాం. దుష్కార్యం చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునద్దకు రాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునద్దకు రాడు. అతనికి సరి చేయబడడం ఇష్టం లేదు. వెలుగులోనికి వస్తే ఏమవుతుంది? తన దుష్క్రియలన్నిటిపైన దేవుని యొక్క తీర్పు ప్రకటించబడింది, అది దేవునికి అసహ్యమైనది, దేవునికి అంగీకారమైనది కాదు అని బహిర్గతం చేయబడుతుంది. కాబట్టి దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది, దాన్ని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ అలా విడిచిపెట్టుకుని తాను ప్రేమించేటటువంటి ఆ పాపాన్ని
విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చేంత ప్రేమ దేవుని పట్ల అతనికి లేదు. ఎందుకంటే తన చెడ్డ క్రియల్నే అతను ప్రేమిస్తున్నాడు. రహస్యంగా అతను చేస్తున్నటువంటి ఆ పాపం అది ఇచ్చేటటువంటి సుఖమే అతనికి కావాలి. హీ వాంట్స్ ద ప్లెజర్ దట్ హిస్ సిన్ గివ్స్ హిమ్ ఇన్ సీక్రెట్ అండ్ దేర్ఫోర్ హీ విల్ నెవర్ కమ్ టు రికన్సైల్ విత్ గాడ్. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చి సమాధానం పడాలంటే నువ్వు అలాగే ఉండు నాయనా, పర్వాలేదు, నరకభీతి లేకుండా పాపభీతి లేకుండా పాపం చేసే లైసెన్స్ ఇవ్వడానికి నేను వచ్చానని దేవుడు చెప్పట్లేదు. నా దగ్గరకు వస్తే నేను పరిశుద్ధుడిని కాబట్టి నాలాగా ఉండడానికి రావాలి అని దేవుడు పిలుస్తున్నాడు. అది నాకు అవసరం లేదు. దేవుని పరిశుద్ధత నాకు అవసరం లేదు. ఎవరికి జవాబుదారీగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు లివ్ మై వే. ఐ వాంట్ మై ప్లెజర్. ఐ వాంట్ టు లివ్ మై ఓన్ వే. నా సొంత ఇష్ట ప్రకారం నేను జీవించడానికి ఇష్టపడతాను. కానీ ఈ దేవుని నియమాలు, దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రం ఇదంతా కూడా నా సొంత ఇష్టానికి, అంటే నా దుష్కార్యాలకు ఆటంకంగా ఉంది కాబట్టి దేవుడు నాకొద్దు అనే ఆలోచనతో దేవుడిని తిరస్కరిస్తున్నాడు. కాబట్టి నా పైన అజమాయిషీ చేయడానికి, నా పైన అధికారం చేయడానికి దేవుడు ఎవరు? నాకు నేనే ప్రభువుని. నా జీవితం గురించి నేనే నిర్ణయం తీసుకుంటాను. ఇది మంచిదా చెడ్డదా అనేది నేను ఆలోచించుకుంటాను. నా సుఖాన్ని బట్టి, నా ఇష్టాన్ని బట్టి, నా అలవాట్లను బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. ఇట్ ఈస్ మై ఓన్ కంఫర్ట్, ఇట్ ఈస్ మై ఓన్ ప్లెజర్ దట్ ఈస్ ద ప్రయారిటీ దట్ షుడ్ డిక్టేట్ వాట్ ఐ వాంట్ అండ్ వాట్ ఐ డోంట్ వాంట్. దేవుడు ఎవరు నాకు చెప్పడానికి అన్నటువంటి ఆ తిరుగుబాటు లక్షణం ఏదైతే ఉందో అది మానవునిలో తన పతనం ద్వారా వచ్చినటువంటి లక్షణం. దేవుడు ఎవరి పాపానికి కర్త కాడు. దేవుడు ఎవరిలో కూడా పాప స్వభావం పెట్టలేదు. దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు యథార్థవంతుడిగా సృష్టించాడు అన్నటువంటి మాట చదువుతున్నాం మన వాక్యంలో. మానవుడే దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధత పట్ల ఉన్నటువంటి ప్రేమను కోల్పోయాడు. ఇప్పుడు ఆ స్థితి నుంచి ఖచ్చితంగా దేవుడు అతన్ని తప్పించాలి, రక్షించాలన్నటువంటి నియమం ఏం లేదు. దేవునికి అవసరం కూడా లేదు. నీకు అవసరం లేదని నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి నిన్ను శిక్షా విధిలోనే నేను ఉంచుతానని చెప్తున్నాడు దేవుడు. మనందరం కూడా అంతే. కానీ మన ఎడల ఆయన కృప చూపించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి మనం మార్చబడ్డాం. ఎగ్జాక్ట్లీ. కాబట్టే ఆ వైఖరి నుండి మనం మార్చబడ్డాం. కాబట్టే చీకటిని ప్రేమించేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళము అకస్మాత్తుగా ఒక దినాన దాన్ని ద్వేషించి దేవుడు ప్రేమించే వాటిని ప్రేమించే వైపుకి ఎలా తిరగగలిగాము? పాపం నుండి దేవుని తట్టుకి, సాతాను బంధకం నుండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, లోకపు ఆకర్షణలో నుండి పరిశుద్ధాత్మ పిలుపు వైపుకి ఎలా ఆకర్షించబడ్డాం? ఎలా తిరిగింది? హౌ కేమ్ ఇట్ దట్ ద కోర్స్ ఆఫ్ మై లైఫ్ మేడ్ దిస్ డ్రాస్టిక్ టర్న్? వాట్ వాజ్ ద కాజ్ ఆఫ్ ఇట్? అది కేవలం దేవునిలో ఉన్నటువంటి ఉచితమైనటువంటి కృప మాత్రమే. మనం ప్రేమిస్తున్నాము అంటే ఆయన మొదట మనల్ని ప్రేమించాడని అర్థమని వాక్యం చెప్తుంది. అంటే ఒకవేళ అందరినీ అలాగే ప్రేమించుంటే వాట్ వుడ్ హ్యావ్ బీన్ ది అవుట్కమ్? అందరినీ, లోకంలో ఉన్నటువంటి అందరినీ యూనివర్సల్గా దేవుడు ప్రేమించుంటే దాని పర్యవసానం ఏమై ఉండేది? అందరూ అలాగే ఆయన్ని ప్రేమించుండేవాళ్ళు. దట్ వుడ్ హ్యావ్ బీన్ ది అవుట్కమ్. కానీ అలా వాళ్ళు ప్రేమించట్లేదు. బికాస్ God determined that he wants to manifest his justice on certain people. And the reason why he wants to manifest his justice on them is because they are wicked. అంతే. సో వాళ్ళని నాశనం చేయడంలో అన్యాయం ఏమైనా ఉందంటే ఏమీ లేదు. వాళ్ళు దుష్టులు కాబట్టి, వాళ్ళ దుర్మార్గతను ప్రేమించారు కాబట్టి, వాళ్ళు చీకటిని ద్వేషించి వెలుగులోనికి రావడానికి ఇష్టపడలేదు కాబట్టి దాన్ని బట్టి దేవుడు వాళ్ళని ద్వేషిస్తాడు. వాళ్ళ కొరకు ఏమి ఏర్పాటు చేయలేదు, అది అన్యాయం కదా, నాకెలా ఏర్పాటు చేస్తాడు అని అనుకుంటే యు ఆర్ డామ్డ్ ఫర్ దట్ వెరీ అబ్జెక్షన్. అంటే తెలుసుకోవడానికి అడిగితే డామ్డ్ అని కాదు నేను అన్నది, తిరుగుబాటుగా అడిగితే డామ్డ్ అని చెప్తున్నాను. ఓకే, సో జస్ట్ ఇమాజిన్ ది అమౌంట్ ఆఫ్ లవ్ విచ్ గాడ్ హెస్ షోన్ అపాన్ అస్ కదా. దేవుడే కనుక ఆ మార్పు మనలో కలిగించి ఉండకపోతే, దేవుడే కనుక విశ్వాసం అనేటటువంటి వరం మనకు అనుగ్రహించి ఉండకపోతే, దేవుడే కనుక మారు మనసు పొందేటటువంటి ఆ సామర్థ్యాన్ని మనకి ఇచ్చి ఉండకపోతే మిగతా నశించిపోయేటటువంటి లోకంతో సమానంగా మనం కూడా ఉండేవాళ్ళం. 10,000 మందిని ఆకర్షించకుండా దాటిపోయినటువంటి ఈ సువార్త మనల్ని కూడా ఒకవేళ రక్షించకుండా దాటిపోయి ఉంటే, మనం కనీసం అలా దాటిపోయిందని తెలుసుకునే పరిస్థితిలో కూడా ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడో చనిపోయి నరకంలో కళ్ళు తెరుచుకున్నప్పుడు తెలిసి ఉండేది ఆ విషయం మనకి. సో ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నాకు నా పాపపు జీవితం వద్దు, అది రోత పుట్టిస్తుంది, నాకు దేవుని పరిశుద్ధత కావాలి, ఆయనలో ఉన్నటువంటి రక్షణ భాగ్యం కావాలి
యేసుక్రీస్తు ప్రభు రక్షించడానికి, పాపులను రక్షించడానికి వచ్చాడన్నటువంటి విశ్వాసం నాకుంది. నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసివేయనని ఆయన చెప్పాడు. కాబట్టి నేను వెళ్తే ఆయన మాట తప్పనివాడు కాబట్టి నన్ను ఖచ్చితంగా అంగీకరిస్తాడన్నటువంటి విశ్వాసం నీలో కలుగుతుంది అని అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన అంగీకరిస్తాడు, ఎందుకంటే అది ఆయన మాట కాబట్టి. కానీ దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే, నీలో అలాంటి తలంపు రావడానికి కారణం ఏంటి అని అంటే, నువ్వు దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువుకి అనుగ్రహించబడినటువంటి వారిలో, అంటే రక్షణ పొందాల్సినటువంటి లోకంలో నువ్వు ఉన్నావు కాబట్టే నీకు అలాంటి ఆలోచన కలిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరకు వస్తారు, నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసివేయను. అది సంపూర్ణ వచనం. The very reason you go to the Father is because you're given by the Father to Jesus. That's the reason you go to Christ. The very reason you come to Jesus is because the Father which sent him has drawn you to Jesus. ఆయన్ని పంపిన తండ్రి నిన్ను క్రీస్తు వైపుకి ఆకర్షించాడు కాబట్టే నువ్వు వెళ్ళావు, లేకపోతే వెళ్ళుండేవాడి కాదు. ఓకే, సో ఇప్పుడు నేను రక్షింపబడ్డానండి, నేనైతే క్రైస్తవుడిని. కాబట్టి నాకు ఉచితంగా దేవుడు తన కృపను అనుగ్రహించాడు. నా సామర్థ్యం వల్ల రాలేదు, నా పరిశుద్ధత ఎట్లాగో, వాట్ ఈస్ మై రైచియస్నెస్ ఆఫ్టర్ ఆల్. కాబట్టి నేను ఎలా జీవించినా పర్వాలేదు. నేను ఇప్పుడు రక్షింపబడ్డాను కాబట్టి నరక భీతి లేకుండా, పాప భీతి లేకుండా సుఖంగా పాపం చేసుకుంటాను. యేసుక్రీస్తునందు విశ్వసించడము, విశ్వసించకపోవడంలో ఉన్నటువంటి వ్యత్యాసం చాలామందికి అర్థమైంది ఏంటి అని అంటే, విశ్వసించకపోతే పాపం చేసి నరకానికి పోతావు, విశ్వసిస్తే పాపం చేస్తూ కూడా యేసుక్రీస్తు ప్రభువులో కొనసాగొచ్చు, శిక్షావిధి లేకుండా పాపాన్ని ఆనందించవచ్చు అన్నది చాలామంది అర్థం చేసుకున్నటువంటి విషయం. దాన్నే దేవుడు ఏమంటున్నాడంటే, కృపను కామాతురత్వానికి వినియోగించడం, దుర్వినియోగం చేయడం. అలాంటి వాళ్ళ నాశనం ఏమాత్రం కునుకకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఏమాత్రం జాప్యం చేయకుండా తప్పకుండా అకస్మాత్తుగా వాళ్ళ మీదకి వస్తుంది అని చెప్తున్నాడు. దేర్ డిస్ట్రక్షన్ విల్ సడన్లీ కమ్ అపాన్ దెమ్, ద మిస్ట్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ దెమ్ అని అంటున్నాడు. కటిక చీకటి వారి కొరకు నియమించబడింది, వారి కొరకు వేచి చూస్తుంది అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నాడు యూదా పత్రికలో, అలాగే 2వ పేతురు పత్రికలో. కానీ నిజంగా రక్షింపబడినటువంటి వారికి పరిశుద్ధత పైన ఉన్నటువంటి వైఖరి ఏంటో 21వ వచనంలో చదువుతున్నాం మనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. ఇది సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. సత్యవర్తనుడు ఏం చేస్తాడంట? తన క్రియలు దేవుని ద్వారా కలిగాయని నిరూపించే విధంగా వెలుగునొద్దకు వస్తాడు. ఆయనతో సహవాసం కలిగి ఉన్నానని చెప్పి చీకట్లో నడిచేటటువంటి వాడు తన్ను తానే మోసం చేసుకుంటున్నాడు. నువ్వు వెలుగు సంబంధివి అయితే ఆయనతో సహవాసంలో ఉంటే వెలుగులో నడుస్తావు. వెలుగైన చీకటిని కనుగొనక మునుపు మీరు చీకటి అయి ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఆయనతో కూడా లేపబడ్డారు కాబట్టి వెలుగు సంబంధుల వలె చీకటి కార్యాలని విసర్జించి క్రీస్తులో మనకు అనుగ్రహించబడినటువంటి నూతనత్వంలో జీవించడానికి మనం పిలువబడ్డాం. అది సత్యవర్తనుడికి ఉన్నటువంటి లక్షణం. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారందరిలో ఆయన కలగజేసేటటువంటి రుజువు ఏంటి అని అంటే, వారు విశ్వసిస్తారు అన్నది మాత్రమే కాదు, వాళ్ళు కేవలం దేవుడు వాక్యంలో ప్రకటించినటువంటి సత్యాలతో సమ్మతించి దాన్ని నమ్ముతారు అన్నది మాత్రమే కాదు, అది సాతాను కూడా చేస్తాడు. సాతాను కూడా దేవుని వాక్యంలో చేయబడినటువంటి ప్రతి ప్రకటనను నమ్ముతాడు. వాడేం అవిశ్వాసి కాదు, వాడు వాక్యానుసారమైనటువంటి విశ్వాసి. అంటే వాక్యంలో ఉన్న ప్రతిదీ నమ్ముతాడు. వాడికి తెలుసు అన్నీ సత్యమే అని. సో అది వాడిని రక్షిస్తుందా ఆ విశ్వాసం? లేదు. కానీ సత్యవర్తనుడుగా నిన్ను మారుస్తుంది, వెలుగును ప్రేమించేటటువంటి వాడిగా నిన్ను చేస్తుంది. వెలుగు సంబంధిగా దేవుడు ప్రేమించేటటువంటి క్రియలనే నీ జీవితంలో కనపరిచేటటువంటి ఆ సమర్పణ నీలో అది పుట్టిస్తుంది. అది నువ్వు దేవుని సంబంధి అని చెప్పడానికి రుజువు. నమ్మితే సరిపోదు. అంటే నమ్మడం ద్వారా మాత్రమే రక్షణ, విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ అని చెప్తున్నప్పుడు ఆ విశ్వాసానికి బైబిల్ ఇచ్చేటటువంటి నిర్వచనం ఏంటి అంటే, అది కేవలం నిష్క్రియగా ఉండేటటువంటి, కేవలం మనసుకు మాత్రమే పరిమితమైనటువంటి, ఆలోచనలకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక సమ్మతి కాదు. అది జీవితాన్ని మార్చేటటువంటి ఒక నియమంగా నీలో పరిణమిల్లుతుంది. దేవుడు ఉద్దేశించినటువంటి క్రియలను విశ్వాసం ద్వారా నీలో పుట్టిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఆ స్వనీతి పరుడైనటువంటి పరిసేయుడికి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నువ్వు ఇప్పటివరకు నీ సొంత నీతి ద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే ప్రయత్నం చేశావు. కానీ నువ్వు నిజంగా వెలుగులోనికి వస్తే నీ చీకటి జీవితం ఏంటో అది బహిర్గతం అవుతుంది. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు సత్యవర్తనుడిగా నువ్వు నిరూపించుకునే విధంగా దేవునికి అంగీకారమైనటువంటి క్రియలు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహిస్తాడు. అది నువ్వు దేవుని రాజ్య వారసుడు అని చెప్పడానికి
నిజమైనటువంటి రుజువుగా ఉంటుంది. కాబట్టి ఇదంతా నీలో జరగాలంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి, విశ్వసించాలి, నీ జీవితం మారినట్టుగా రుజువు కనపరచాలి. లుక్ అట్ ద కనెక్షన్. క్రొత్తగా జన్మించడం అనేది దేవుని వల్ల కలిగేటటువంటి కార్యం. విశ్వసించడం నేను చేసేటటువంటి పని అయినప్పటికీ అది దేవుడు నాలో జరిగించేటటువంటి కార్యం. మంచి క్రియలు నేను చేయడం అనేది నిజంగా ఆ విశ్వాసము, కృప ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి విశ్వాసం నాలో కార్యసాధకం అవుతుందని చెప్పడానికి బహిరంగంగా కనబడేటటువంటి రుజువు. క్రొత్తగా జన్మించకుండా ఎవరు విశ్వసించలేరు, విశ్వసించకుండా ఎవరు దేవునికి అంగీకారమైనటువంటి నీతి క్రియలు చేయలేరు. కానీ దేవునికి అంగీకారమైనటువంటి జీవితం వైపుకి నేను ఆకర్షించబడుతున్నానంటే, ఆ సమర్పణ నాలో కనబడుతుందంటే, దాన్ని రుజువు చేయగలిగేటటువంటి ప్రవర్తన వైపుకే నేను నడిపించబడుతున్నానంటే, నీతివంతుని మార్గం వాక్యం వర్ణించే విధంగా అంతకంతకు తేజరిల్లే విధంగా ఉంటుంది, అంతకంతకు మెరుగుపడే విధంగా ఉంటుంది అన్న విధంగా నా జీవితం మారుతుంది అనంటే యేసుక్రీస్తు ప్రభువుకు అంగీకారమైనటువంటి దిశగా. అది దేన్ని రుజువుపరుస్తుందంటే విశ్వాస వరం, రక్షణ అనుగ్రహించేటటువంటి యథార్థమైనటువంటి విశ్వాసం. దేవుడు నాకు అనుగ్రహించాడు, అది నాలో కార్యసాధకం అవుతుంది, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశం నాలో నెరవేర్చబడుతుంది అని చెప్పడానికి రుజువు. సో ఆ విశ్వాసం నాలో ఎందుకుంది అంటే నేను కొత్తగా జన్మించాను కాబట్టే ఉంది. నేను కొత్తగా జన్మించడం అనేది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఉచితంగా ఒక వ్యక్తిలో జరిగించేటటువంటి కార్యం. కాబట్టి రక్షణ ఉచితంగా ఆయన కృప ద్వారా మాత్రమే. అది సర్వలోకమునకు ఉద్దేశించబడింది. కాకపోతే ఆ లోకము విశ్వాసుల లోకం, అవిశ్వాసుల లోకం కాదు అన్నటువంటి మాటలు చాలా స్పష్టంగా ఈ వాక్య భాగంలో మనం నేర్చుకున్నాం. సో యెహోవా దొరుకు దినమున ఆయన్ని వెదకుడి. నేడే రక్షణ దినం, నేడే మికిలి అనుకూల సమయం. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం పైన దృష్టి ఉంచండి. నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసివేయను. మరి నువ్వు ఆయన దగ్గరకు వచ్చావా విశ్వాసంతో అనేదే మనం నిజంగా అడగాల్సినటువంటి ప్రశ్న. వస్తే ఆయన చేయాల్సినటువంటి కార్యాన్ని నీ అంతరంగంలో జరిగిస్తాడు, బహిరంగంగా క్రియల ద్వారా కూడా అది రుజువు చేయబడుతుంది. అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండడానికి, మన దేవునికే చెందిన వారమని రుజువు కనబరిచేటటువంటి జీవితాలు మనకు అనుగ్రహించబడడానికి దేవుడు మన కృపను అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.